హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో వచ్చేసి చాలామంది సబ్స్క్రైబర్స్ క్లోజ్ టెస్ట్ అండ్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లోజ్ టెస్ట్ అనేది ఎలా చేయాలో ఒక ప్రీవియస్ క్వశ్చన్ ద్వారా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా 2015 ఇవ్వబడింది క్వశ్చన్. ఏంటి క్లోజ్ టెస్ట్ అంటే, ఫస్ట్ మీకు ఒక ప్యాసేజ్ రూపంలో ఇచ్చేసి దాంట్లో ఒక 10 గ్యాప్స్ ఇస్తాడు. ఆ 10 గ్యాప్స్లో సూటబుల్ వర్డ్ ఏదో సెలెక్ట్ చేసి పెట్టమంటాడు. కింద ఒక్కొక్క గ్యాప్కి 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 5 ఆప్షన్లో ఏ ఆప్షన్ కరెక్టో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్యాసేజెస్ అనేది మేజర్గా 3 వేలో పెట్టచ్చు మనం. ఒకటి కంటెంట్ బేస్డ్. ఈ కంటెంట్ బేస్డ్లో కూడా మనం పాజిటివ్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది, నెగిటివ్ ప్యాసేజ్. అంటే పాజిటివ్ అంటే ఆ ప్యాసేజ్ మొత్తం ఏంటంటే ఆ ప్యాసేజ్ వల్ల ఏదో ఒకటి అడ్వాన్స్ అనమాట, అడ్వాంటేజ్ ఉన్న ప్యాసేజ్ అనమాట. దట్ మీన్స్ సపోజ్ ఇప్పుడు పలానా వ్యక్తికి ఏదైనా ఉపయోగపడుతుంది అనేది అడ్వాంటేజ్, రైట్? ఆ ప్యాసేజ్ మొత్తం అంతా పాజిటివ్లో ఉంటుంది. 2, ప్యాసేజ్ నెగిటివ్లో ఉండడం అంటే ఏంటి? ఏదన్నా షేర్ మార్కెట్ గురించి ఇచ్చి లాసెస్లో వెళ్తుంది, కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా నెగిటివ్లో వెళ్ళే ప్యాసేజెస్. మనం ఫస్ట్ ప్యాసేజ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అనేది మనం చూడాలి. పాజిటివ్ ఉంది అనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ ఆప్షన్స్ నుంచి నెగిటివ్ వర్డ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. లేదు నెగిటివ్ ఉంది అంటే ఆప్షన్స్ నుంచి పాజిటివ్ వర్డ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ బేస్డ్. గ్రామర్ బేస్డ్ అనేది ఇంకా అది రేర్ కేసెస్లో ఉంటుంది. 1-2 బిట్లు అయితే ఉంటాయి ఆబ్వియస్లీ. మీరు ఇది బాగా రావాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఎక్కడన్నా కానీ హిందూ పేపర్లోనా కానీ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెసెస్లో కానీ మీరు ఎడిటోరియల్ కాలమ్స్ని చదవాలి. ఎడిటోరియల్ కాలమ్స్ని చదవడం వల్ల ఏంటంటే మీకు వొకాబులరీ మీనింగ్స్ అనేవి తెలుస్తాయి. దాని ద్వారా మీరు ఈ ప్యాసేజ్ని ఈజీగా చేయొచ్చు. చూద్దాం ఫ్రెండ్స్ ఈ ప్యాసేజ్ గురించి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ప్యాసేజ్ని ఒకసారి చదివేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ఓవర్లుక్తో ఆ డాష్ వదిలేసుకొని చదువుకోవాలి. అంటే ఓవర్ మీనింగ్ ఒకటి తెలుసుకోవాలి. ఓవరాల్ ఐడియా ఏంటి, ఆథర్ యొక్క ఐడియా ఏంటి, ఎగ్జామినర్ యొక్క ఐడియా ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా 10 బిట్స్ ఉన్నాయి. 2 పారాగ్రాఫ్స్లో ఉంది. నేను ఫస్ట్ పారాగ్రాఫ్ రాశాను. ఫస్ట్ 5 ఆప్షన్స్ రాశాను. నెక్స్ట్ పారాగ్రాఫ్లో నెక్స్ట్ 5 ఆప్షన్స్ది రాస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్? ఫస్ట్ ప్యాసేజ్ చదువుదాం. విజువల్ ఎక్స్పీరియన్స్, రైట్? విజువల్ ఎక్స్పీరియన్స్ అంటే మనం చూసిన దాని నుంచి నేర్చుకునేది అనమాట, రైట్? కెన్ డాష్ children, teenagers and even adults learn and absorb more. Children, teenagers, even adults also learn and absorb more, right? అక్కడ ఏంటి, చిన్నపిల్లలు, యంగ్ పీపుల్, పెద్దవాళ్ళు కూడా విజువల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా చాలా నేర్చుకుంటారు. డ్యూ టు ఇట్స్ హైలీ స్టిమ్యులేటింగ్ అండ్ ఎంగేజింగ్ ఇంపాక్ట్. ఫ్రెండ్స్, నేను డాష్ వదిలేస్తున్నా, మనం తర్వాత చూద్దాం. Next, it is for this reason that we are seeing increasing schools across the globe dash content provider programs into class curriculum to dash lessons through video, right? Next, visual excursions and school collaborations are dash by advances in high definition video, high fidelity audio and content sharing, allowing students to experience richer and more stimulating learning experience. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ ప్యాసేజ్ చదివిన తర్వాత వాడు అసలు దేని గురించి మాట్లాడుతున్నాడని మీకు ఒక ఓవరాల్ ఐడియా వచ్చిందా? ఈ ఓవరాల్ ఐడియా రావాలంటే మనం కొన్ని కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టూడెంట్స్ అంటున్నాడు, రైట్? స్కూల్ అంటున్నాడు, క్లాస్ అంటున్నాడు, మళ్ళా స్కూల్స్ అంటున్నాడు.
సో ఈ వర్డ్స్ అన్ని రిలేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటి? ప్రెజెంట్ డేస్లో స్కూల్స్లో క్లాసెస్ అనేది ఎలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్? వీడియో ప్లే చేసి సో యాక్యురేట్గా అక్కడున్న లెసన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారానో లేకపోతే ఆన్లైన్ వీడియోస్ ద్వారానో చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ విజువల్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఆల్రెడీ చాలామంది తెలుసు కదా. సో ఇక్కడ విజువల్ క్లాసెస్ ఉన్నాయి, సో ఇక్కడ వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ చెప్తారు. ఇక్కడ ఎల్కేజీ యూకేజీ నుంచే, ఫస్ట్ క్లాస్ నుంచే. సో ఇప్పుడు వాళ్ళకి యాంట్ అంటే డయాగ్రామ్ చూపించడం, లేకపోతే ఏదైనా స్టోరీ ఉంటే ఆ స్టోరీని చూపించడం. సో కారణం ఏంటంటే ఒక మనిషి ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా వాళ్ళు బొమ్మలతో చూసినప్పుడు ఆ యొక్క ప్యాసేజ్ కానీ ఆ యొక్క కంటెంట్ కానీ వాళ్ళకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది మైండ్కి. రైట్ ఫ్రెండ్స్? సో ఆ కాన్సెప్ట్ గురించి ఇక్కడ వీడు మాట్లాడుతున్నాడు. సో అంటే ఏంటి? ఇక్కడ పాజిటివ్ ప్యాసేజ్ అనమాట, అంటే అడ్వాంటేజెస్ అనమాట. దేనివల్ల? విజువల్ ఎక్స్పీరియన్స్ వల్ల అడ్వాంటేజెస్ చెప్తున్నాడు. రైట్? సో మనం ఈ ప్యాసేజ్లో పాజిటివ్ వేలో వెళ్దాం. ఎలా అనేది చూడండి. సో విజువల్ ఎక్స్పీరియన్సెస్ కెన్ డాష్ చిల్డ్రన్, టీనేజర్స్ అండ్ ఈవెన్ అడల్ట్స్ లర్న్, అక్కడ వరకు ఆగండి, లర్న్ అండ్ అబ్జర్వ్. లర్న్ అండ్ అబ్జర్వ్. సో నేర్చుకోవడం, గ్రహించడం అనేది ఎప్పుడు జరుగుతుంది మీకు? అవి వీడియో క్లాసెస్ చూడడం వల్ల. రైట్? సో వాటి వల్ల మీకు ఏం జరుగుతుంది? ఒక రకమైన డైరెక్ట్గా చెప్పాలంటే ఒక రకమైన హెల్ప్ జరుగుతుందా? రైట్? సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, సో ఈ వీడియో నుంచి ఎంతో కొంత నేర్చుకుంటున్నారు, అది మీకు యూస్ఫుల్ అవుతుందా? రైట్? హెల్ప్ అవుతుందా ఫ్రెండ్స్? రైట్? ఆ వర్డ్ మనం అర్థం చేసుకున్నాం ఆ సెంటెన్స్ బట్టి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్కి వద్దాం. ఏమన్నా ఇక్కడ? హెల్ప్, ఎయిడింగ్, ప్రిస్క్రైబ్, ఫ్యూచర్, ప్రెజెంట్. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ప్రెజెంట్ అంటున్నాడు, సో రాదు. ఫ్యూచర్ అంటున్నాడు, సో అక్కడ ఫ్యూచర్ సంబంధించిన ఏం మాట్లాడట్లా మనం. నెక్స్ట్ ప్రిస్క్రైబ్, సో దేని గురించి అయినా డిస్క్రైబ్ చేస్తున్నాం, ఆల్రెడీ వీడియో ఎక్స్ప్రెషన్స్ గురించి ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఎయిడింగ్, సో నెక్స్ట్ వచ్చేసి హెల్ప్. సో మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది ఏంటి? హెల్ప్ గురించి మాట్లాడుతున్నాం. రైట్? సో ఫస్ట్ దాంట్లో ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? హెల్ప్. సో ఇక్కడ ఏమొస్తుంది? హెల్ప్. ఇప్పుడు ఒక్కసారి ఆ వర్డ్ పెట్టి చదవండి. విజువల్ ఎక్స్పీరియన్స్ కెన్ హెల్ప్ చిల్డ్రన్, teenagers and even adults learn and absorb more due to its highly stimulating. Friends, stimulating అంటే ఉత్తేజపరచడం. సో ఒకవేళ బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా ఉంటుంది. సో అది ఉత్తేజపరుస్తుంది బాడీని. సో స్టిమ్యులేటింగ్ అండ్ ఎంగేజింగ్ ఇంపాక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, హైలీ స్టిమ్యులేటింగ్ అండ్ డాష్ ఎంగేజింగ్ ఇంపాక్ట్. సో ఇక్కడ వర్డ్ ఇన్సర్ట్ చేద్దామా? స్టిమ్యులేటింగ్ అండ్ అన్న తర్వాత మళ్ళీ ప్లస్ రావచ్చా? స్టిమ్యులేటింగ్ ప్లస్ అన్నా ఓకే, అండ్ అంటున్నాడు అంటే సపరేట్ చేస్తున్నాడు అక్కడ వర్డ్ని. సో ప్లస్ రాదు. నెక్స్ట్ లోన్లీ అనేది నెగిటివ్ వర్డ్. రైట్? మనం అంతా పాజిటివ్ వర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో నెగిటివ్ వర్డ్ అనమాట లోన్లీ అనేది. లోన్లీ రాదు. నెక్స్ట్ ఏబ్లీ అంటే కెన్ డూ అని, మేబీ అది ఉండొచ్చేమో, చూద్దాం. మెనీ, సో మెనీ ఎంగేజింగ్ ఇంపాక్ట్. సో సెన్స్ ఫుల్ఫిల్ అవుతుందా? మెనీ అంటే అక్కడ సంథింగ్ ఒక కౌంట్ గురించి చెప్తున్నాడు, అక్కడ ఎటువంటి కౌంట్ ఏమైనా ఉందా? లేదు. నెక్స్ట్ డీప్లీ, సో డీప్లీ ఎంగేజింగ్. ఫ్రెండ్స్ ఈ వర్డ్ ఏదన్నా బాగుందని చూడండి ఒకసారి. అబ్జర్వ్ మోర్ డ్యూ టు హైలీ స్టిమ్యులేటింగ్ అండ్ డీప్లీ ఎంగేజింగ్ ఇంపాక్ట్. డీప్లీ అంటే లోతుగా, ఎంగేజింగ్ అంటే దాంతో కనెక్ట్ అయ్యి, ఇంపాక్ట్ దాని ప్రభావము. రైట్? సో డీప్లీ ఎంగేజింగ్ ఇంపాక్ట్ అనమాట. సో మనకు కావాల్సిన అప్రోప్రియేట్ వర్డ్ ఏంటి? డీప్లీ. రైట్? నెక్స్ట్ కంటిన్యూషన్. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ స్కూల్. సో ఫ్రెండ్స్ దీని యొక్క రిజల్ట్ వల్ల ఏమవుతుంది ఇక్కడ? సో నెక్స్ట్ జరిగేది చెప్తున్నాను అనమాట. ఏమవుతుంది? స్కూల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయంట. ఓకేనా ఫ్రెండ్స్? స్కూల్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి అక్రాస్ ద గ్లోబ్. సో అక్రాస్ ద గ్లోబ్. సో డాష్ కంటెంట్ ప్రొవైడెడ్ programs into classes. Friends, increasing schools across the globe. So
అక్రాస్ ద గ్లోబ్ అంట స్కూల్స్ పెరుగుతున్నాయంట. కారణం ఏంటి? ఇప్పుడు ఒక డిమాండ్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఏమవుతుంది, దాని యొక్క లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ వీడియో లెసన్స్ వల్ల చాలా క్లాసెస్ స్కూల్స్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, అందరూ ఏం చేస్తారు, వీడియో క్లాసెస్ వైపు మొగ్గు చూపుతారు, రైట్? సో అక్రాస్ ద గ్లోబ్ డాష్ కంటెంట్ ప్రొవైడర్ ప్రోగ్రామ్స్ ఇంటూ క్లాస్ కరికులం 2. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అక్రాస్ ద గ్లోబ్ డాష్ కంటెంట్. సో ఇన్కార్పొరేటింగ్ కంటెంట్, ప్రెస్సింగ్ కంటెంట్, ఫాలోయింగ్ కంటెంట్, పార్టింగ్ కంటెంట్, లీవింగ్ కంటెంట్. సో లీవింగ్ అనేది ఏంటి, నెగిటివ్ వర్డ్, సో ఇది రాదు. నెక్స్ట్ ప్రెస్సింగ్ అంటే ఒత్తుతుందా, ప్రెస్సింగ్ కంటెంట్. సో ఇక్కడ ఏంటి, కంటెంట్ ప్రొవైడర్ అంటున్నాడు. సో కంటెంట్ ప్రొవైడర్ అంటే ప్రెస్సింగ్ కంటెంట్ ప్రొవైడర్ ఏమన్నా వస్తుందా వర్డ్? లేదు. నెక్స్ట్ ఫాలోయింగ్, దేన్ని ఫాలో అవుతుంది ఇక్కడ, పర్టికులర్గా ఫాలో ఏమైనా ఇచ్చాడా మనకి? అది లేదు. పార్టింగ్ ఆర్ ఇన్కార్పొరేటింగ్, ఈ రెండు వర్డ్స్ని అక్కడ పెట్టి చూద్దామా. సో స్కూల్స్ అక్రాస్ ద గ్లోబ్ ఇన్కార్పొరేటింగ్ కంటెంట్ ప్రొవైడర్. సో ఇన్కార్పొరేట్ అంటే దాంట్లో కలిగి ఉన్నదనమాట. పెరుగుతున్నాయి ఎందుకు, రీజన్ ఏంటి, ప్రొవైడింగ్ ప్రోగ్రామ్స్ ఇంటూ క్లాస్ కరికులం టు డాష్ లెసన్ త్రూ వీడియో, రైట్? సో పార్టింగ్ అంటే దాంట్లో భాగము. సో మనకి ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్ ఏంటి, ఇన్కార్పొరేటింగ్ కంటెంట్ ప్రొవైడర్. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడర్ ప్రోగ్రామ్స్ ఇంటూ క్లాస్ కరికులం టు డాష్ లెసన్స్ త్రూ వీడియో. సో మేక్ లెసన్స్ త్రూ వీడియో, డిమాండ్ లెసన్స్ త్రూ వీడియో, ఇంపార్ట్ లెసన్స్ త్రూ వీడియో, విజన్ లెసన్స్ త్రూ వీడియో, నీడ్ లెసన్స్ త్రూ వీడియో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మేక్ లెసన్స్ త్రూ వీడియో. సో వీడియో ద్వారా లెసన్స్ తయారు చేయబడతాయా? వీడియో ద్వారా మనం నేర్చుకుంటాం, రైట్? సో మేక్ కాదు. సో డిమాండ్, సో వీడియో ద్వారా డిమాండ్ మనం జరుగుతుందా? లేదు. సో ఇంపార్ట్ అంటే దాంట్లో భాగము. సో ఆల్రెడీ ఇన్కార్పొరేటింగ్ భాగము, ఇంపార్ట్ భాగం. సో కంటిన్యూస్ మీనింగ్ ఫాలో అవుతూ ఉందన్నమాట ఈ సెంటెన్సెస్లో, రైట్? సో విజన్ అంటే చూడడము, నీడ్ అంటే అవసరము. సో ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి మనకి, ఇంపార్ట్ లెసన్స్ త్రూ వీడియో. నెక్స్ట్ విజువల్ excursions and school collaborations are dash by advances in high definition video, high fidelity audio and content sharing, allowing students to experience richer and more stimulating learning experience. సో అక్కడ ఏమి ఇచ్చాడు, డిజాల్వ్డ్ ఇచ్చాడు, ఎన్హాన్స్డ్ ఇచ్చాడు, మెజర్డ్ ఇచ్చాడు, ఫెయిల్డ్ ఇచ్చాడు, బ్లాస్టెడ్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ నెగిటివ్ వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, రెండు ఉన్నాయి. ఏంటవి, ఫెయిల్డ్ ఒకటి, బ్లాస్టెడ్ ఒకటి. సో ఆ రెండు రావు, రైట్? మెజర్డ్, సో ఇక్కడ లెసన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో మనం మెజర్డ్ అంటే కొలతలు సంబంధించి. సో లెసన్స్ ఏమన్నా కొలుస్తామా? అది రాదు. డిజాల్వ్డ్ అంటే కరిగిపోవడం. సో మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి, లెసన్స్, వాటి యొక్క ఇంపాక్ట్, వాటి యొక్క ప్రభావము, స్టూడెంట్స్ ఎలాగే ఉన్నారు. సో డిజాల్వ్ అంటే కరిగిపోవడం. సో దానికి వీటికి ఏమన్నా రిలేటెడ్ ఉందా? అది రాదు. సో ఇంకా రిమైనింగ్ వర్డ్ ఏముంది మనకి, ఎన్హాన్స్డ్ అంటే ఉత్తేజపరచడం లేదా సపోర్టింగ్ అనమాట. చూడండి, కరికులం 2 విజువల్ ఎక్స్కర్షన్స్ అండ్ స్కూల్ కొలాబరేషన్స్. సో విజువల్ ఎక్స్కర్షన్స్, సో ఎక్స్కర్షన్స్ అంటే మీకు ఐడియా తెలుసు, ఒక చోట తీసుకెళ్తాను. అదేవిధంగా విజువల్ ఎక్స్కర్షన్స్ అంటే మన కంటికి కనపడినట్టుగా చూపించడం అనమాట. అండ్ స్కూల్ కొలాబరేషన్స్, సో ఒకరికొకరు పార్టిసిపేషన్లో ఉండి. ఆర్ ఎన్హాన్స్డ్ మీన్స్ అభివృద్ధి చేయడం బై ఎలా, అడ్వాన్సెస్ ఇన్ హై డెఫినేషన్ వీడియో. సో ఇప్పుడు సపోజ్ ఒక టెక్నాలజీ ఒక స్కూల్ ఉంది అనుకోండి, ఇంకొక టెక్నాలజీ ఇంకో స్కూల్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు టెక్నాలజీ షేరింగ్ ఉంటుంది చూసారా. సపోజ్ ఒక కంపెనీ ఒకటి తయారు చేస్తే ఇంకో కంపెనీ ఇంకోటి తయారు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఆ టెక్నాలజీ షేర్ చేసుకొని ఒక మంచి ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటారు, రైట్? సో అదేవిధంగా నాలెడ్జ్ షేరింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ హై డెఫినేషన్ వీడియో అండ్
హై ఫిడిలిటీ ఆడియో, మంచి వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అండ్ కంటెంట్ షేరింగ్ అలౌవింగ్. సో వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమవుతుంది అలా చేయడం వల్ల, టు ఎక్స్పీరియన్స్ రిచర్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ అనమాట, అండ్ మోర్ స్టిమ్యులేటింగ్ లెర్నింగ్. సో ఎక్కువగా ఉత్తేజపరుస్తూ వాళ్ళు ఎంతో ఆసక్తిగా నేర్చుకుంటారు అంటున్నాడు, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ హాఫ్ చూద్దాం. ఫ్రెండ్స్ కంటిన్యూషన్. సో చూడండి ఇక్కడ ఒకసారి ప్యాసేజ్ చదవండి. స్కూల్స్, ఒకసారి మీరు పాస్ పెట్టుకొని చదవండి ఫ్రెండ్స్. స్కూల్స్ that have previously transported students to excursions in dash now face increased transportation cost, higher insurance premiums, attendance costs for the families, strict duty of care policies for students while dash school property full stop. Virtual excursions dash students to improve their presentation, research, learning and speaking skills while they engage in a live learning session. Students also now have the ability to meet peer from many cultures, speak to students matter dash like scientists or others, practice a foreign language with students from another country and learn about global issues from the dash of their own classrooms. ఫ్రెండ్స్ ఈ ప్యాసేజ్ మొత్తం చదవడం ద్వారా వాడు ఏం చెప్తున్నాడంటే ఒక ప్రాబ్లం గురించి చెప్తున్నాడు, అదేవిధంగా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తే బెనిఫిట్స్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్ నా పాయింట్ మీకు అర్థమైందా? ఇక్కడ విజువల్ ఎక్స్పీరియన్స్, విజువల్ ఎక్స్కర్షన్స్ ద్వారా ఫస్ట్ అడ్వాంటేజ్ చెప్పాడు, నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్తున్నాడు, ఆ ప్రాబ్లమ్ని లీడ్ చేస్తే సో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నాడు. సో ఏంటి ఇక్కడ, స్కూల్స్ దట్ హ్యావ్ ప్రీవియస్లీ ట్రాన్స్పోర్టెడ్ స్టూడెంట్స్, సో ఇంతకుముందు పంపిన స్టూడెంట్స్ ఎక్స్కర్షన్స్తో సో ప్రజెంట్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఇంక్రీజ్డ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్, హయ్యర్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ and attendance costs for the families, strict duty of care policies for students. సో ఏమవుతుంది, సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, అదేవిధంగా సో ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వీటికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా అటెండెన్స్ కాస్ట్. సో ఏంటంటే కొంత బర్డెన్ అనేది పెరుగుతుంది అంటున్నాడు, అంటే టెక్నాలజీ అనేది వచ్చిన దగ్గర సో కొంత బర్డెన్ అనేది పెరుగుతుంది. సో ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, పేరెంట్స్ మీద పడుతుంది, రైట్? కానీ అది ఓవర్కమ్ చేస్తే వాళ్ళు ఎలా లీడ్ చేస్తారంట, రీసెర్చ్, స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయంట, లైవ్ లెర్నింగ్ సెషన్, స్టూడెంట్స్ ఆల్సో ఎబిలిటీ టు మీట్ పీర్ ఫ్రమ్ మెనీ కల్చర్స్, ఎంతో మంది కల్చర్స్ యొక్క అధిపతులను మీట్ అవుతారు, స్పీకింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్, సో ఒక సైంటిస్ట్ లాగా లేకపోతే ఒక ఆథర్స్ లాగా వాళ్ళ థాట్స్ ఉంటాయి, అంటే చిన్న వయసు నుంచే పెద్దవాళ్ళలాగా థింక్ చేయడం. నెక్స్ట్ లాంగ్వేజెస్, మంచి మంచి లాంగ్వేజెస్ నేర్చుకుంటారు, ఫారిన్ లాంగ్వేజెస్, గ్లోబల్లో జరుగుతున్న ఇష్యూస్ తెలుసుకుంటారు. సో ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటారు, వాళ్ళున్న క్లాసెస్లోంచే నేర్చుకుంటారు. ఫ్రెండ్స్ అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ వర్డ్స్ని ఎలా చూడాలో చూద్దాం. ఫ్రెండ్స్ మ్యాక్సిమం 10 బిట్స్లో ఒక 8 బిట్స్ మాత్రం మీరు చేయగలుగుతారు, 7 to 8 బిట్స్. సో ఒక 2 to 3 బిట్స్ మాత్రం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు అవి వస్తే పెట్టండి, లేకపోతే వదిలేసేయండి. కారణం ఏంటంటే అవి కూడా పెట్టాలని చెప్పి ట్రై చేస్తే మాత్రం నెగిటివ్ మార్క్ వల్ల ఒక బిట్ని లాస్ అవుతారు. సో యాక్యురసీ ఉంటేనే చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ యాక్యురసీ లేకుండా మీరు అట్లా అట్లా పెట్టుకుంటూ వచ్చారా, రాళ్ళు వేసుకుంటూ వచ్చారా, సో ఇంగ్లీష్లో కన్ఫామ్గా మార్క్స్ అనేది తగ్గిపోతాయి, రైట్? ఎందుకంటే ఇంగ్లీష్లో అది కరెక్ట్ అనిపిస్తుంది, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు రానున్న ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ని చాలా చాలా టఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కారణం ఎందుకంటే చాలామంది ఫెయిల్ అవుతుంది ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. ఓకేనా? సో చూద్దాం. స్కూల్స్ దట్ హ్యావ్ ప్రీవియస్లీ ట్రాన్స్పోర్టెడ్ స్టూడెంట్స్ టు ఎక్స్కర్షన్స్ ఇన్ డాష్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డీడ్, టోటల్, పేరెంట్, పర్సన్. సో టోటల్ అనే వర్డ్ రాదు, పేరెంట్ అనే వర్డ్ రాదు, పర్సన్.
సో పేరెంట్ గురించి ఏం మాట్లాడలేదు, దాంట్లో పర్సన్ గురించి ఏం మాట్లాడలేదు. సో ఇవన్నీ నాట్ రిలేటెడ్ అనమాట. సో రిలేటెడ్ లేనివి సార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకటో రెండో మిగులుతాయి మనకి. దాంట్లో ఉన్న వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లివ్, LIEU, లివ్, డీడ్. సో ఫ్రెండ్స్ ఇది ఒక డిఫికల్టీ బిట్ అన్నట్టు. మనకి లివ్, డీడ్ మీనింగ్ తెలిస్తే కానీ మనం ఏదైనా పెట్టలేము. సో డీడ్ అంటే, ఇండీడ్ అంటే దగ్గర ఉండడం, రైట్. లివ్ మీనింగ్ ఏంటంటే బదులుగా, బదులుగా అంటే దానికి బదులుగా. సో చూద్దాం, స్కూల్స్ దట్ హ్యావ్ ప్రీవియస్లీ ట్రాన్స్పోర్టెడ్ స్టూడెంట్స్ టు ఎక్స్కర్షన్ ఇన్ లివ్. సో వాటి బదులుగా నౌ ఫేస్, ఏంటి ఒక ప్రాబ్లం ఫేస్ అవుతుందని చెప్తున్నాడు. అంటే వాటి బదులుగా అలా జరిగిన వల్ల దాని రిజల్ట్ ఏంటి ఇక్కడ, ఇప్పుడు నవ్వే డేస్ ఏంటి, ప్రెసెంట్ డేస్. సో ఆ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నాయంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ హై అయింది, ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరిగింది, వీటి గురించి. సో డీడ్ అంటే అవసరం, రైట్. సో మనకి ఇక్కడ పెట్టాల్సింది ఏంటంటే లివ్, రైట్, దానికి బదులుగా అనమాట, రైట్. నెక్స్ట్, అటెండెంట్ కాల్స్ ఫర్ ఫ్యామిలీ స్ట్రిక్ట్ కేర్ పాలసీస్, ఓకే. సో ఇక్కడ చూడండి, స్ట్రిక్ట్ డ్యూటీ ఆఫ్ కేర్ పాలసీస్ ఫర్ స్టూడెంట్స్ వైల్ డాష్ స్కూల్ ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ ఒక స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకుంటున్నప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా స్టార్టింగ్లో స్కూల్ ప్రాపర్టీస్ ఏమైనా డ్యామేజ్ చేస్తే సో మీరు ఈ అమౌంట్ నుంచి మేము కట్ చేసుకుంటామని ఎక్స్ట్రా అమౌంట్ కట్టించుకుంటూ ఉంటారు కాలేజెస్లో కానీ స్కూల్లో కానీ, రైట్. సో అదే దాని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, స్ట్రిక్ట్ డ్యూటీ ఆఫ్ కేర్ పాలసీస్ ఫర్ స్టూడెంట్స్ వైల్ డాష్ స్కూలింగ్ ప్రాపర్టీ. సో వైల్ తర్వాత ఇక్కడ ఏముంది, ఇన్వాల్వింగ్ స్కూలింగ్ ప్రాపర్టీ వస్తుందా, లేదు. సేవింగ్ స్కూలింగ్ ప్రాపర్టీ కాదు. అవే రావచ్చు, అంటే స్కూలింగ్ ప్రాపర్టీస్ నుంచి ఇది అవ్వచ్చు. నెక్స్ట్, ఆఫ్, ఆఫ్ అంటే అవాయిడ్ అంటే వదిలి వెళ్ళిపోవడం, వెళ్ళిపోయేటప్పుడు ఇది కావచ్చు. వెకేటింగ్ ఖాళీ చేయడం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వర్డ్ వైల్ ఆఫ్, OFF, ఆఫ్. సో ఎప్పుడైతే స్కూల్ ప్రాపర్టీస్ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారో, స్కూల్ నుంచి వెళ్ళిపోతారో ఆ ప్రాపర్టీస్ అనేది కేర్ఫుల్గా చూసుకోవడం అనమాట. సో వైల్ ఆఫ్ ద స్కూల్ ప్రాపర్టీస్. సో ఇవి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, వైల్ ఆఫ్, OF ఆఫ్. నెక్స్ట్, వర్చువల్ ఎక్స్కర్షన్స్ డాష్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను ఒక 2 బిట్లు కొంచెం లిటిల్ బిట్గా డౌట్గా ఉంటాయని, ఆ 2 దీంట్లో ఇవన్నమాట, 6, 7. ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 బిట్స్ చూడండి, మీరే సింపుల్గా చేస్తారు. చూడండి, వర్చువల్ ఎక్స్కర్షన్స్ డాష్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్. సో అక్కడ ఏంటి, ఇంప్రూవ్ అనే వర్డ్ వాడుతున్నాడు. సో దానివల్ల రిజల్ట్ అనమాట, వర్చువల్ ఎక్స్కర్షన్స్ వల్ల రిజల్ట్ చెప్తున్నాడు. ఏంటది, లెటర్, ఎనేబుల్, ప్రెజెంట్, ప్రెషర్, కలెక్ట్. సో ప్రెషర్ అంటే ఒత్తిడి, నెగిటివ్ వర్డ్ రాదు. కలెక్ట్ అంటే ఏం కలెక్ట్ చేసాం, రాదు. నెక్స్ట్ ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం, రాదు. లెట్ కానీ ఎనేబుల్ కానీ. సో ఒకసారి ఆ వర్డ్స్ని అక్కడ పెట్టుకొని చదువుకోండి. వర్చువల్ ఎక్స్కర్షన్స్ ఎనేబుల్ స్టూడెంట్స్. సో ఎనేబుల్స్ అంటే వాళ్ళని గివింగ్ సంథింగ్ అనమాట. ఎనేబుల్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దే ప్రెజెంటేషన్. ఎనేబుల్ స్టూడెంట్స్ టు ఇంప్రూవ్ దేర్ ప్రెజెంటేషన్. సో వాళ్ళ ప్రెజెంటేషన్స్ పెరుగుతాయి, రీసెర్చింగ్ పెరుగుతాయి అంటే థింకింగ్ నాలెడ్జ్ పెరుగుతుంది, లెర్నింగ్ స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి, మాట్లాడడం పెరుగుతాయి. విత్ దే ఎంగేజ్ ఇన్ ద లైవ్ లెర్నింగ్ సెషన్స్. సో లైవ్ లెర్నింగ్ సెషన్స్ వల్ల సో ఇక్కడ ఎంగేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏంటంటే విజువల్ ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో మొత్తం మీకు పారాగ్రాఫ్ ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ లైన్ టు లైన్ కన్నా సో ఎక్కడన్నా స్టార్టింగ్ నుంచి చదువుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. స్టూడెంట్స్ ఆల్సో నౌ హ్యావింగ్ ద ఎబిలిటీ టు మీట్ పీర్ ఫ్రమ్ మెనీ కల్చర్స్, స్పీక్ సబ్జెక్ట్స్, మ్యాటర్ డాష్ లైక్ అంటున్నాడు ఫ్రెండ్స్. లైక్ ఎవరిలాగా, సైంటిస్ట్, ఆథర్స్. సో సైంటిస్ట్, ఆథర్స్ అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కదా. సో లైక్ అంటున్నాడంటే దాని కింద దాని ముందర కూడా వస్తాడు క్లాజెస్. అంటే క్లాజెస్ వస్తుందా, క్లాజెస్ లైక్ రాదు. డిక్షనరీస్ అసలు వర్డ్ రిలేటెడ్ కాదు. బుక్స్ కాదు. ఎక్స్పర్ట్స్. సో వాళ్ళు ఎవరు, సైంటిస్టులు ఎవరు, ఎక్స్పర్ట్సే కదా.
సైంటిస్ట్ కానీ ఆథర్స్ కానీ మంచి ఎక్స్పర్ట్సే కదా. ఒక బుక్ తయారు చేసిన వాళ్ళు కానీ, ఒక బుక్ రాసిన వాళ్ళు కానీ, లేదా రీసెర్చ్ చేసిన వాళ్ళు మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. సో వాళ్ళతో పోల్చుతున్నారు అనమాట. ఎలాగా? లైక్ మ్యాటర్, సబ్జెక్ట్ మ్యాటర్ లైక్, ఎట్లా ఎక్స్పర్ట్స్ లైక్. సో ఎక్స్పర్ట్స్ లాగా డీల్ చేస్తారంట. ఆ ఎక్స్పర్ట్స్ అనే వర్డ్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సైంటిస్ట్ ఆర్ ఆథర్స్ practices a foreign language with students from another country and learn about the global issues. So global issues గురించి కూడా తెలుసుకోవచ్చు. From the dash of their own class. From the ఎక్కడి నుంచి? వేకెన్సీయా? అసలు వేకెన్సీ అనే వర్డ్ రాలేదుగా మనకి, దేనికి రిలేటెడ్ లేదు. అవైలబిలిటీ అనే వర్డ్ చూడండి ఒకసారి. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? అవైలబుల్ ఆఫ్ వర్చువల్ క్లాసెస్ ఇన్ క్లాస్ రూమ్, రైట్. సో క్లాస్ రూమ్స్లో వర్చువల్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి? అవైలబిలిటీ ఆఫ్ ద ఓన్ క్లాస్ రూమ్స్. ఓకేనా? అవైలబిలిటీ ఆఫ్ ద ఓన్ క్లాస్ రూమ్స్, రైట్. లివ్, నెక్స్ట్ ఆఫ్, నెక్స్ట్ ఎనేబుల్, నెక్స్ట్ ఎక్స్పర్ట్స్, నెక్స్ట్ అవైలబిలిటీ. ఓకేనా ఫ్రెండ్స్? సో దీంట్లో మనం ఒక క్లోజింగ్ టెస్ట్ గురించి చూసాం. సో ఇప్పుడు మీరు ఒకసారి ఏంటంటే దాన్ని నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, లేదా పాస్ చేసుకున్నా ఒకసారి స్టడీ చేసి ఈ ఒక మీనింగ్స్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లిటిల్ బిట్ అర్థమైందా మనం ఎలా చేయాలనేది క్లోజ్ టెస్ట్ అనేది? సో ఇది కనుక మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కారణం ఏంటంటే ఎంతో హార్డ్ వర్క్ చేసి మీకోసం నేను ట్రై చేస్తున్నాను. సో మీరు లైక్ చేస్తున్నారంటే నాకు మీరు ఎంత ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. సో దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఐ విల్ ప్రిపేర్ మై సెల్ఫ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా సబ్స్క్రైబ్ అవ్వలేదో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1500కి రీచ్ అయ్యారు. సో అదంతా మీ వల్లే. సో మీరు మరిన్ని కొంతమందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.